మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సాయినాథ్. ప్రస్తుతం మనం శ్రీ పొట్టి శ్రీరాములు డిస్టిక్ కలిగిరి మండలం తెల్లపాడు గ్రామంలో ఉన్నాం. విధి నిర్వహణ చేస్తుండగా హఠాత్ మరణం చెందిన లింగుటి వెంకట నరసయ్య గారి వారి ఇంట్లో ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులతో అసలుకి ఎలా జరిగిందో చర్చించుకుందాం. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు ఏడుకొండ సార్. నేను ఎవరైతే మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారో ఆయన మూడో సోదరుని. చనిపోయినటువంటి మా తమ్ముడు గారి పేరు లింగుంట వెంకట నరసయ్య. సిఆర్ఎఫ్ బెటాలియన్లో అనుకోకుండా నిన్న ఢిల్లీలో చనిపోవడం జరిగింది. ఈరోజు డిపార్ట్మెంట్ వారి యొక్క గౌరవ మర్యాదతోటి, బెటాలియన్ యొక్క సహకారంతో వారి యొక్క విధి నిర్వహణలో జరగడం వల్ల ప్రభుత్వం లాంఛనంగా వారి యొక్క బాధ్యతలను మనస్ఫూర్తిగా జరిపి కార్యక్రమం జరపడం జరిగింది. ఇది మా జీవితానికి తీర్చని లోటు. నా తమ్ముడు పిల్లలకు కానీ మాకు కానీ చాలా అనుకున్న సంఘటన. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే అతని వ్యక్తిత్వం ఏంటంటే సర్వీస్ టు మ్యాన్, సర్వీస్ టు గాడ్ లాగా సిన్సియర్ పర్సన్. అలాగే కుటుంబానికి ఎంత విలువిస్తాడో డ్యూటీ కూడా అంత విలువిస్తాడు. మాట తప్పకుండా డ్యూటీ చేస్తాడు. సో ఆ విధంగా 2014లో రిక్రూట్ అయినటువంటి వ్యక్తి సిన్సియర్గా ఇప్పటిదాకా అక్కడ ఉన్నటువంటి తోటి సహా ఉద్యోగులతోటి, వాళ్ళ పై ఆఫీస్ తోటి, వాళ్ళతోటి మిగతా వారితో ఎలా నడుచుకున్నా తన యొక్క గౌరవాన్ని పెంచుకుంటూ పోయి తనకు ఒక ప్రత్యేక ప్రేమను సంపాదించుకొని అక్కడ విజయవంతంగా డ్యూటీ చేస్తున్న తరుణంలో విద్య నిర్వహణలో అనుకోకుండా అతని యొక్క బాధ్యత ఎంతవరకు దేశానికి సేవ చేయాలో మధ్యలో దేవుడు ఈ విధంగా చేస్తాడు అనుకోలేదు మేము. ఇంకా అతను పై స్థాయికి వెళ్తాడు అనుకున్నాము. అలాగే తను కూడా ఎదుటివారిని ఒప్పించకుండా డ్యూటీని ఒక బాధ్యత తీసుకొని ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి పై అధికారులను ఇబ్బంది పెట్టకుండా 12 సంవత్సరాల యొక్క విధి నిర్వహణలో ఈరోజు కూడా ఒక మచ్చ లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని తన తోటి ఉద్యోగులతోటి, అతని పేరుతోటే, ఒక వెంకట్ అనే ఒక పేరుతోటే ఒక ప్రత్యేక అభిమానాన్ని ఈవెన్ వాళ్ళ అఫిషియల్స్తో కూడా సంపాదించుకున్నాడు. దాన్ని మేము గర్విస్తున్నాము. కానీ ఇలాంటి సంఘటన జరగడం వల్ల తన ఫ్యామిలీ చాలా కోల్పోయింది. తోబుట్టువులను మాకు కూడా, మా తల్లికి, మా తోబుట్టువులకి, మా కుటుంబానికి తీరని లోటు. ఇది మేము ఎప్పుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నాము. సో విధి నిర్వహణలో ప్రతి ఒక్కరు దేశానికి సేవ చేయాలనే కాంక్షతో వెళ్తారు కాబట్టి సో మేము కూడా అన్ని విధాలుగా సమయం పాటించి ఇలా ప్రభుత్వ లాంఛనాలతోటి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతో, బెటాలియన్ సోదరులతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా అతనికి ఎటువంటి లోటు లేకుండా గవర్నమెంట్ వారు, అధికారులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, తన తోబుట్టువులు, తన బంధువర్గం మొత్తం అతనికి పట్టువేడకుండా ప్రత్యేక అభిమానాలతోటి అతను విధి నిర్వహణలో ఎంత కష్టపడ్డాడో దానికి 10 వంతుల యొక్క సహకారం ఈరోజు అతనికి ఒక రాజులాగా అతను సాగనపడం జరిగింది. అది మేము సహ ఉద్యోగుల నుంచి అంత మెప్పు పొందుతాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకు ప్రత్యేకమైనటువంటి తన సహ ఉద్యోగులు, తన పూర్వ విద్యార్థులు, ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ కానీ, తన కో ఎంప్లాయీస్ కానీ ప్రత్యేకించి తన వాళ్ళ పనులు వదులుకొని తన అంతమయాత్రనికి తరలి వచ్చి దిగ్విజయంగా అతను సాగనంపారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఎవరికైనా ఎవరైతే బాధ్యతగా దేశాన్ని సేవ చేస్తారో ఖచ్చితంగా ప్రభుత్వం వారు కూడా అలాంటి వ్యక్తిని వదిలిపెట్టదు. సో అతని మెంటాలిటీ ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి హాని చేయకుండా తన విధి నిర్వహణలో ఎదుటి వారిని మెప్పించుకుంటూ ఒక సిన్సియర్ మ్యాన్గా, ఒక సిన్సియర్ ఫ్యామిలీ పర్సన్గా తన పిల్లలకు కానీ తన భార్యకు కానీ న్యాయం చేసుకుంటూ ఈ 12 సంవత్సరాలలో ఎనలేరు పేరు ప్రఖ్యాతి సంపాదించుకుందని మేము చాలా గర్వపడుతున్నాం.
సార్ ఎంతో కష్టపడితే కానీ ఆర్మీలో జాబ్ చేయడం చాలా కష్టం. చిన్నప్పటి నుంచి వెంకట నరసయ్య గారి అతను ప్రిపరేషన్ యాక్చువల్గా వ్యక్తిగతంగా పోలీస్ కావాలనేది చిన్నప్పుడు కాంక్ష. అతను చదివింది యాక్చువల్గా చెప్పాలంటే బిఎస్సి డైరీ సైన్స్, కానీ సివిల్ ఎగ్జామ్స్లో సీటు సంపాదించాలన్న ఒక బాధతోటే సిఆర్ఎఫ్ఎఫ్ రాస్తూనే ప్లస్ సివిల్ రాస్తూనే సిఆర్ఎఫ్ఎఫ్లో రావడం వల్ల ఇది కూడా ఒక దేవసేవ అని చెప్పేసి తను ఖచ్చితంగా అన్ని ఫార్మేట్లో ఫిజికల్ ఫిట్నెస్ కానీ ప్లస్ ఎగ్జామినేషన్లో కానీ అతను కష్టపడి అన్ని విధాలుగా అనుకున్న టయానికి రీచ్ అయ్యి అతను అనుకున్నటువంటి 3 సంవత్సరాల కాలంలోనే అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, సివిల్ కావచ్చు, లేదంటే ఏఆర్ కానిస్టేబుల్ కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, ఏదైనా పోలీస్ డిపార్ట్మెంటే కదా, దేశానికి ఇంకా సేవ చేయనటువంటి కుతూహలంతో దీన్ని ఫైనల్గా సెలెక్ట్ చేసుకొని మనస్ఫూర్తిగా వెళ్ళాడు. కానీ మేమైతే కొంచెం భయపడి వద్దన్నాము. తన యొక్క కోరికని ఎందుకు కాదని చెప్పేసి ఆ రోజు మేము వద్దని కూడా నివారించాము. లేదు, ఖచ్చితంగా నేను చేస్తాను, నాకు ఇదే కావాలని పట్టుబట్టడం వల్ల ఆ రోజు మేము ఎదుటి యొక్క వ్యక్తిని తన యొక్క కోరికని డిస్కరేజ్ చేయకూడదు అనేసి మేము మనస్ఫూర్తిగా ఆ రోజు అన్ని విధాలుగా సహకరించి మేము దానికి ఒప్పుకోవడం వల్ల మేము అనుకున్న దానికంటే 10 రెట్లు అతను పేరు సంపాదించాలి. అంటే కుటుంబం నుంచి చిన్నప్పటి నుంచి మంచి సహకారం ఉంది. అతను కుటుంబం అంటే మా ఫాదర్ 93లో చనిపోయాడు. మా ఫాదర్ చనిపోయినప్పుడు ఎవరైతే ఈరోజు మీరు అడుగుతున్నారు వెంకట నరసయ్య వ్యక్తి, అప్పుడు అతనికి 6 సంవత్సరాలు. సో అతను చిన్నప్పటి నుంచి మా కుటుంబంలోనే కష్టపడుకుంటూ చదువుకుంటూ మెట్టి ఎదుగుతూ తండ్రి లేని లోటుని మేము మాకు ఏదైతే ఉందో మా తల్లి గారి యొక్క సహకారంతో, మా అన్నదమ్ముల సహకారంతో ఎక్కడైతే అవకాశం వచ్చిందో అది మామూలు స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, సాంఘిక సంక్షేమం కానీ, గురుకులం కానీ ఎక్కడ అవకాశం దొరకకుండా చదువుకుంటూ మెట్టుకెళ్ళి మా తండ్రి గారు పోయినటువంటి లోటు మాకు అనిపించకుండా మేము చదువుకోగలిగాము. మా తల్లి సహకారంతో, మా బంధువర్గ సహకారంతో. సో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తప్ప ఇది కావాలని ఈరోజు మేము ఆశించలేదు. దేవుడు మాకు అన్ని రకాలుగా మా యొక్క తండ్రి గారు లేనటువంటి లోటును గమనించి మాకు తక్కువ వయసులోనే మేము ప్రజలంగా స్థిరపడగలిగాము. కారణం ఏంటంటే అతనుకున్న మంచితనము, దేవుడు ఇచ్చిన అవకాశంగా భావించి అతన్ని మేము ఆ రోజు దానికి ఒప్పుకోవడం జరిగింది. సార్ వెంకట నరసయ్య గారే ఫస్ట్ వ్యక్తి ఆర్మీలో జాయిన్ అవ్వడానికి, లేకపోతే యాక్చువల్ చెప్పాలంటే మా ఫ్యామిలీలో ఆఫ్టర్ 50 years దేర్ ఇస్ నో గవర్నమెంట్ ఎంప్లాయ్. మా కుటుంబంలో మా ఫాదర్ కి ముందు వెనక అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలేరు. దిస్ ఈజ్ ఐ థింక్ బిఫోర్ 1956 ఆర్ సమ్ టైమ్ దట్ టైం. సో మా కుటుంబంలో ఎటు చూసుకున్నా కూడా మొదటి వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయ్, మొదటి వ్యక్తి మా తమ్ముడు గారు. అంటే ఆర్మీలో కానీ మిగతా ఏ తీసుకోండి, టీచర్స్ లో కానీ ఉన్న నలుగురు అతనికే మొదటి మాకంటే మొదట అతనే గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించారు. ఫ్యూచర్ లో ఏమన్నా ముందు తరాలు ఏమన్నా ఆర్మీలో పంపించడానికి మీకు ఏమన్నా అతను మాకు చెప్పే అలా ఎప్పుడు అనలేదు. కానీ బట్ ఏంటంటే ఇక్కడే ఉండి సాధించాలి, మా పై పొజిషన్కి వెళ్ళాలి, ఒక డిఎస్పి స్థాయికి వెళ్ళాలి. తనకి ఆల్రెడీ డిగ్రీ ఉంది, కష్టపడి చేశాడు. కానీ బట్ విధి నిర్వహణలో అతను అనుకున్న స్థాయికి చేరలేకపోవడం అనేది దాన్ని మనం కాలానుగుణంగా మనం దాన్ని ప్రత్యేకించి ఆ రోజు అంటే ఈ సంఘటన జరిగింది. ఒకవేళ ఉంటే ఆ స్థాయికి వెళ్ళగలిగేటువంటి స్థాయి అతనికి ఉంది. అంటే భావితరాల్లో ఏమన్నా నెక్స్ట్ జనరేషన్ మీరు ఆర్మీకి ఏమన్నా సపోర్ట్ చేస్తారంటే ఈ విషయం? ఇప్పుడు మనం ఈ దేశంలో పుట్టినందుకు ఓకేనా, దేవుడు అనేటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ముందు దేవుడి కంటే కూడా దేశాన్ని ప్రేమించాలి. అలాంటి వ్యక్తిత్వం వాటిలో మొదటి మా తమ్ముడు ఉంటాడు. సో మాకు కూడా ఏంటంటే అంటే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయని ఆ రోజు మానసికంగా వద్దన్నాము. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ దేశం గురించి ప్రతి ఒక్కరు అలా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి సో మొదటి వ్యక్తి మా కుటుంబంలో అతను కావడానికి చాలా సంతోషించాము. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉంటే తనే ఇంకొక మా కుటుంబం నుంచి కాకపోయినా మిగతా చాలా మందికి అతను మార్గదర్శనం అయ్యాడు. అతని ద్వారా చాలా మంది ఇలాంటి పొజిషన్లోకి వెళ్ళారు. మా కుటుంబంలో తన యొక్క గైడెన్స్ తోటి మా కుటుంబంలో అతని గైడెన్స్ వల్ల వేరు
విలేజ్లో కానీ వాళ్ళ క్లాస్మేట్స్ కానీ ఒక 5 రిక్రూట్ అయ్యారు మిలిటరీలో. అతని యొక్క మార్గదర్శకంగా అతన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని. అంటే ఒక సంవత్సరంలో నర్సయ్య గారు ఎన్ని రోజులని ఇంటికి వచ్చేవాళ్ళు? అతనికి 4 monthsకి ఒకసారి సెలవులు ఇచ్చేవాళ్ళు. ఒక 10 days ఇక్కడ, 15 days ఫ్యామిలీతో సంపూర్ణంగా గడి, మళ్ళీ అనుకున్న టైంలో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని డ్యూటీని ఒక సిన్సియర్గా చేయాలని చెప్పేసి తనకి ఇచ్చినటువంటి లీవ్స్ని పర్ఫెక్ట్ వాడుకొని ఒకరోజు ముందే ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేవాడు. ఎందుకంటే ఏదైనా లేట్ అయితే నా డ్యూటీలో నేను ఎంత సిన్సియర్గా ఉన్నానో, నాకు ఎలాంటి మచ్చ ఉండకూడదని చెప్పేసి ఒకరోజు ముందు వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యేటువంటి మనస్తత్వం. చివరిసారిగా నర్సయ్య గారితో మీరు ఎప్పుడు మాట్లాడారు? సోమవారం నైట్ ట్రైన్లో వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఏదో చిన్న మెడికల్ విషయంలో నా సలహా అడిగితే నేను ఇచ్చాను. అదే నేను చివరిసారి అతను మాట్లాడింది. నేను మళ్ళీ అతనితో నేను ప్రయత్నించాను. ఎందుకంటే అతను జర్నీలో ఉంటాడు 2 days ఇక్కడి నుంచి నెల్లూరు, నెల్లూరు నుంచి చెన్నై, చెన్నై నుంచి ట్రైన్కి వెళ్ళాలి. సో వెళ్ళడానికి దాదాపు అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ మినిమం 3 days. సో ట్రైన్లో తన జర్నీలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయను. అతను తన ప్లేస్కి వెళ్ళి రిసీవ్ అయిన తర్వాత తనే మాకు రీచ్ అయ్యని చెప్పేసి ఎప్పుడు ఫోన్ చేసేవాడు. సో యాజ్ యూజువల్గా రావడం పోవడం జరిగింది. శనివారం కారణాల వల్ల ఆ రోజు అంటే మీన్స్ ఎస్టర్డే నిన్న మార్నింగ్ 7:30కి రీచ్ కావడం, 8:30కి ఫోన్ రావడం, 9:30కి ఎక్స్పైర్ అవ్వడం, ఇవంతా జరగడం అనేది ఏంటంటే ఇట్స్ మిరకిల్. అంతకుముందే ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చే సూచన ఏమన్నా? అతని జనరల్గా ఎప్పుడు కూడా బీపీ కానీ షుగర్ కానీ ఈజ్ వెరీ పర్ఫెక్ట్లీ మ్యాన్ అబౌట్ ఫిజికల్ ఫిట్నెస్. తన యొక్క ఆరోగ్యం ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. బట్ బార్డర్లో జరిగేటువంటి కొన్ని విషయాలు కానీ లేదా తనకుంటే ఒక ప్రత్యేక ఫ్యామిలీ ఉంది కాబట్టి మేము ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటాం కాబట్టి కొన్ని విషయాలు మాతో షేర్ చేసుకునేవాడు కదా అనమాట. ఎందుకంటే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి. సో తన యొక్క బాధని, తన యొక్క ఇంటెన్షన్ని తన భార్యతో షేర్ చేసుకునేవాడు. ఎంత కష్టమైన వాళ్ళిద్దరే దాన్ని చూసుకునేవాళ్ళు. సో యాజ్ యూజువల్గానే అలానే ఎప్పుడు డిస్కస్ చేసుకునేవాడు. బట్ మెంటల్గా ఏమన్నా డ్యూటీ వల్ల కానీ తన యొక్క పర్సనల్ ఇంటెన్షన్ వల్ల కానీ ఏమన్నా అతను మానసికంగా ఏమన్నా ఉండొచ్చు అనేది నా యొక్క చిన్న సందేహం. అంతే మాత్రం ఎలాంటి అతనికి ప్రీవియస్ ఎలాంటి షుగర్, బీపీ, టీవీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. ఇది సడన్లీ ఇన్సిడెంట్. చాలా ఎనర్జెటిక్ పర్సన్, చాలా ఎనర్జెటిక్ అండ్ పర్ఫెక్ట్లీ ఆల్సో పర్ఫెక్ట్లీ దట్ మీన్స్ టైమ్ టు టైమ్ సిన్సియారిటీ, హ్యూమానిటీ అండ్ ఎంకరేజబుల్ పర్సన్. చాలా మంచి వ్యక్తి, అందరికి చాలా మందికి సహాయం. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ద డిపార్ట్మెంట్ ఓన్లీ టోల్డ్ దట్ వెంకట్ ఈస్ వెరీ నైస్ పర్సన్. ఇట్స్ లైక్ ఏ నార్మల్ పర్సన్ ఆర్ డ్యూటీ పర్సన్. డ్యూటీ పరంగా వ్యక్తిగతంగా వెంకట్ ఈస్ ద బెస్ట్. అంటే 2014 నుంచి వెంకట నర్సయ్య గారు ఎక్కడెక్కడ డ్యూటీ చేశారు? ఫస్ట్ ప్లేస్ ఐ థింక్ జమ్మూ కాశ్మీర్, దెన్ ఢిల్లీ, సమ్టైమ్స్ కోయంబత్తూర్, సమ్టైమ్స్ రాజస్థాన్. ఫైనల్లీ దే సెలెక్టెడ్ జమ్మూ కాశ్మీర్ హెడ్ క్వార్టర్, మెయిన్ జమ్మూ కాశ్మీర్ పెట్టండి. ఓకే, ఢిల్లీ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం? ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ సేమ్ లాస్ట్ 2014 ఐ థింక్ సో దట్ టైమ్. అక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ. సమ్టైమ్స్ ఇట్ విల్ గో డిప్యూటేషన్ సమ్వేర్ కోయంబత్తూర్, రాజస్థాన్ సమ్టైమ్స్. అంటే చాలా స్టేట్స్ లో డ్యూటీ పడేది. He never afraid about that. The government, the higher officials will say, he will automatically will follow. He is like a soldier, symptom like character and maintenance, like a brave boy. వెంకట నర్సయ్య గారికి ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఎవరన్నా ఇన్స్పైర్? No. He is basically height, weight, personality, his own decision. Nobody can pressure. His own decision, own guidance. You will ask me sometimes, I want to become a policeman, as a constable, at civil, whatever it is. I want to. He says always time like that. So civil means okay, but the military we are that time we are not that much knowledge about that. Finally, he got a job at CRPF level. But thing is, sometimes he told me that కొన్ని ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై పెంచుకుని డిఎస్పీ కావాలి అనుకుంది.
బట్ టైం ఆయనకి సఫిషియెంట్ లేకపోవడం వల్ల డ్యూటీలో టెన్షన్స్ వల్ల అది అతను ప్రిపరేషన్ కాలేకపోయాడు. సో దానివల్ల ఏమైందంటే ఉన్నదాన్ని ఆయన బాగా సఫిషియెంట్గా దాన్ని ఏదైతే ఆయనకి దక్కిందో బై గాడ్, పోలీస్ కావాలన్నది యూనిఫామ్ వేసుకున్నాడు, ఆయన సాటిస్ఫై అయ్యాడు, దాంట్లోనే సిన్సియర్ చేసి నోబడి కెన్ ప్రెజర్, ఎవరు సలహా లేదు, ఆయన ఓన్ చేసిండు. ఎందుకంటే అతను చదువుకున్నప్పటి కాడి నుంచి సినిమాలు చూడడం వల్లనో లేకపోతే ఫ్రెండ్స్ వల్లనో ఆయనకున్న హైట్, పర్సనాలిటీ, మేబీ ఫ్రెండ్స్ అంటారు కదా నీ హైట్కి పోలీస్ అయితే బాగుంటుంది ఇట్లా అయితే అని అంటారు కదా, సో అది మేబీ ఉండొచ్చు కానీ మేమైతే గైడ్ చేయలేదు. చైల్డ్హుడ్ నుంచే పోలీస్ అవ్వాలని నాట్ చైల్డ్హుడ్, ఐ థింక్ సో 9th or 10th క్లాసెస్ స్టాండర్డ్ ఈ స్టార్టెడ్ లైక్ దట్. అప్పటి నుంచే చాలా కష్టపడి అప్పటి నుంచే ప్లాన్ అన్నమాట.